ప్రియమైన మిత్రులారా, ఈ పుస్తకాన్ని తీసుకొని మండల స్వామి సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధి ముందు సత్యయ్య గారు, ఆనంద్ గారు, నరసింహారెడ్డి గారు, ప్రశాంతి గారు ముందు వరుసలో విజయాన్ని చెబుతున్నట్టు మేమందరము తల వంచుకొని ఉన్నట్టుగా ఉంది ఈ సభ నాకు అనిపిస్తుంది. ఈ ఒట్టి చేపల పుస్తకానికి మాట్లాడే వాళ్ళు అక్కడ చూస్తే ఈ ఎర్ర డబ్బా రైల్లో 10 డబ్బాలు ఉన్నాయి. ఒక డబ్బా కాదు, 10 డబ్బాల్లో ఒక్కొక్క డబ్బాలో 80 నుంచి 120 మంది కూర్చున్నట్టుగా ఈ 11 కథలలో ఒక్కొక్క కథ దగ్గరికి వెళ్తే నల్గొండ జిల్లా జీవన నేపథ్యం ఆయన మనకిచ్చి వెళ్ళిపోయిన ఒక సంపద. ఈ సందర్భంలో తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు పూర్తయిన తర్వాత భాష, అస్తిత్వ, సంస్కృతుల నేపథ్యంలో మనము కొంత శ్రమించిన తర్వాత భౌగోళిక తెలంగాణ, సామాజిక తెలంగాణ అని అనుకున్నప్పుడు భౌగోళికంగా రాని సామాజిక తెలంగాణ తర్వాత తెచ్చుకుందాము అనుకున్నాం. అదే ఈ సామాజిక తెలంగాణకు అర్థం పట్టే పుస్తకం. ఈ ఒట్టి చేపలు దగ్గరికి వెళ్ళే ముందు ఒకసారి శ్రీరాములు ఉన్నాడు సభలో. కేప్ ఒకటి ఉంటుంది మాకు క్రాసింగ్ మీద. అనుకోకుండా శ్రీరాములు, నేను చాలా మందిని కలిసినాం. ఒక ఇన్విటేషన్ తీసుకొని వచ్చాడు స్వామి. వచ్చి అన్నా నీకు ఇన్విటేషన్ ఇస్తున్నట్టు ఒక ఫోటో దిగుదామన్నాడు. అది హోటల్కి తెచ్చినామండి ఉన్నాడు. ఆ హోటల్లో ఫోటో దిగిన తర్వాత అమ్ములుకున్న సందర్భం నాకు బాగా జ్ఞాపకం వస్తుంది. బహుశా చార్లీ చాప్లిన్ నవ్వితే మనం ఏడుస్తాము, ఆయన ఏడిస్తే మనం నవ్వుతాం. కానీ స్వామి మాత్రం ఎప్పుడు నవ్వుతూనే కనిపించేవాడు. కథలు మాత్రం ఏడిపిస్తూ ఉంటాడు. ఇందులో ఉన్న సందర్భంలోకి మనం వెళ్ళినప్పుడు, ఈ కథల నేపథ్యాన్ని చూసినప్పుడు నాకు అనిపించిన ప్రధానమైన అంశాలు ఏమిటంటే, ఆయన ఎప్పుడైతే నల్గొండ వదిలిపెట్టాడో, హైదరాబాద్కి వచ్చాడో నాలాగా, నేను జోలి వదిలిపెట్టి, అడుగు తినే వదిలిపెట్టి హైదరాబాద్కి ఎట్లా వచ్చానో ఆయన అట్లాగే వచ్చాడు. మా ఇద్దరికి కోరిక ఉండటం వల్లనే బహుశా జీవితంతో సంబంధ బాంధవ్యాలు బలం పుంజుకున్నాయేమో అని కూడా నేను అనుకుంటున్నాను. ఈ సందర్భంలో ఆయనకు కోతపూసి గుణం ఎక్కువగా ఉంది. దర్జీకి ఉండే గుణం ఏమిటంటే, బట్టను ఎంతగా కట్ చేయాలో, ఎంత చక్కగా కుట్టాలో, దాన్ని డిజైన్ చేసుకోవాలో దర్జీకి చాలా బాగా తెలుస్తారు. బంగారాన్ని మూతపోసి ఆభరణాలు తయారు చేసే వాళ్ళకు ఎంత సున్నితత్వం ఉంటుందో దర్జీకి కూడా సున్నితత్వం ఉంటుంది. ఆ దర్జీ గుణం ఈ 11 కథలలో. ఇది పైకి కనిపిస్తాయి కథలు, కానీ వాస్తవ కథలు. ఇవి వ్యాపార కథలు కావు. వ్యాపారంతో ప్రారంభమై డైలాగ్ డెలివరీ, ఎండింగ్ ఉండే సినిమాలాగా ఉండే ఈ కథలు కావు. కనుక ఈ కథల దృష్టికి వెళ్ళినప్పుడు కొందరు 12 కథలు అన్నారు. ఈ 11 కథలే ఉన్నాయి. 12 కథలు అన్నవారిని ఒకసారి అడుగుదామనుకున్నాను, ఒక కథ ఎక్కడ ఉంది. ఈ 11 కథలలో ప్రధానంగా మనం ఆలోచించుకోవాల్సింది నల్గొండ జిల్లాకు గొప్ప సేవ చేసిన వాడు రవ్వ శ్రీహరి గారు. రవ్వ శ్రీహరి గారు నల్గొండ జిల్లా మాండలికం మీద చాలా కృషి చేశారు. వారి తర్వాత కృషి చేసిన గొప్ప వ్యక్తుల్లో మండల స్వామి ఒకరు. గ్రామనామాల మీద కృషి చేశారు. బహుశా నల్గొండ జిల్లాలో ఉన్న గ్రామాలు ఉన్నంతకాలం ఆయన గ్రామ నామాల మీద ఉండే పుస్తకము అచ్చయిన తర్వాత జీవిస్తుంది అని నేను భావిస్తాను. ఇది సభలో ఉన్న వాళ్ళందరం కొంత ఆనందం, కొంత దుఃఖంతో కూడి ఉంటాం. కానీ ఇందులో ప్రశాంతి గారు ఆయన ఉన్నప్పుడు ప్రశాంతంగా ఆమె జీవించి
ఇప్పుడు కొద్దిగా అశాంతిగా జీవిస్తూ ఉంటుంది. అది ఎలా చెప్పుకోవాలో తన బిడ్డకే చెప్పుకోగలుగుతుంది, ఎవరికి చెప్పుకోలేదు, బిడ్డ గ్రహించగలుగుతుంది. కానీ ఇలాంటి పుస్తకాన్ని మన సత్యయ్య, ఆనందం, నరసింహారెడ్డి లాంటి వాళ్ళు తీసుకురావడం వలన కాస్తంత మళ్ళీ ప్రశాంతతకు లోను చేసే ఆనందం కలుగుతుంది. నా భర్త సామాన్యుడు కాదు, ఒక జాతికి పనికి వచ్చే సైనికుడు ఎలా దేశాన్ని రక్షిస్తాడో మా జాతిని రక్షించడంలో కూడా స్వామికి ఆ గుణం ఉంది. అలాంటి వాడు నా భర్త. నేను జీవితంలో చాలా గొప్ప గర్వాన్ని పొందాను అని ఒక ఆనందం కూడా ఈ పుస్తకం చదువుతున్నప్పుడు. ఈ పుస్తకంలోని క్యారెక్టర్ల దగ్గరికి వెళ్తున్నప్పుడు మన పసునూరి పసిగట్టి ఒక మాట చెప్పాడు, మంచి మాట. ఏమన్నా అంటే ఈ గంగ టీచర్ ఎవరైతే ఉన్నారో అది గంగ టీచర్ కాదు అని అన్నాడు. ఇది ఆయననే అని నిర్ధారణ చేయగానే చప్పట్లు పెట్టారు. కానీ ఇందులో ఈ లోతుకు వెళ్ళి ఈ పుస్తకాన్ని చూసినప్పుడు ఆయనకు ఏ మట్టి వాసనతో వచ్చిన భాష ఉందో అది సజీవంగా ఉంది. ఆ మట్టి వాసనతో బ్రతికే జీవితాలు ఏవైతే ఉన్నాయో ఆ జీవితాలు ఇందులో సజీవంగా ఉన్నాయి. ఏ సజీవమైన జీవితాలకు ఎంత దుఃఖం ఉందో ఆ దుఃఖాన్ని కూడా ఇందులో భద్రపరిచాడు. నిజానికి ఆనంద్ గారు ఇవి కన్నీటి కథలు అన్నాడు. ఇవి నిజమే. ఇది ఎవరి కన్నీటి కథలు అని అంటే సామాజిక తెలంగాణలో నలిగిపోతున్న వారి కథలు అవి ఆ కన్నీటి కథలు అవి. ఈ కథల దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు కొన్ని ఇందులో ఆయనకు విద్యా వ్యవస్థ బాగా తెలుసు. విద్యా వ్యవస్థలో చాలామంది పనిచేస్తారు, కానీ విద్యా వ్యవస్థ యొక్క మూల స్వరూపంలో వెళ్ళి దాన్ని పొలిటికల్గా చెప్తూ ఇతడు దాన్ని సామాజికం చేసి దాన్ని సామాజిక జీవితాలతో ముడిపెట్టడం ఇతనిలో ఉన్న ప్రత్యేకత. ఈ విద్యా వ్యవస్థకు ఇందులో ఒకే ఒక కథ, చాలా ప్రశాంతమైన కథ. ఇందులో ఒకటే ఒక కథ, మిగతా కథలన్నింటికన్నా ఒక బహుశా స్వామి అనుకొని ఉంటాడు అనుకుంటాను నా దృష్టిలో. గుర్ర పందాలు అని ఒక కథ ఉంది. ఈ గుర్ర పందాలలో మనమందరం ఉన్నాం. ఆయనే కాదు, ఈ సమాజంలో అన్ని గుర్తించాడు గుర్ర పందాలలో ఉన్నారు అని. ఈ గుర్ర పందాల కోసమే మనమంతా కృషి చేస్తూ ఉంటాము. అయితే మనమందరము ఫెయిల్యూర్ అవుతామా, ఫలితం పొందమా అనే దగ్గరికి ఆలోచించేటప్పుడు ఫలితం పొందకుండా ఉండే వాళ్ళవే అన్ని కథలు. ఫలితం పొందింది ఒకే ఒక కథ. అందులో ఇద్దరు భార్యాభర్తలు ఈ గుర్ర పందాలలో హాయిగా భార్య పని భార్య, భర్త పని భర్త చేస్తారు. కానీ స్వామికి కొద్దిగా స్త్రీల పట్ల ప్రేమ ఎక్కువ. నేను కూడా చలాన్ని చదువుకున్నామని కనుక చలానికి కొద్దిగా స్త్రీల పట్ల ప్రేమ ఎట్లానో మండల స్వామికి కూడా ఆ స్వభావం ఉంది. కనుక భర్త తాగుబోతు అయినా కొద్దిగా మార్చగలుగుతుంది ఆ కథలు. భర్తను చక్కగా చేసుకోగలుగుతుంది. వాళ్ళిద్దరు గుర్ర పందాల్లో కుటుంబాన్ని నడుపుకుంటారు. పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలి. పిల్లలు ప్రయోజకులు అయిపోతారు. అందులో మొదటి కొడుకు మంచి ఉద్యోగం సంపాదించుకుంటాడు, మంచి ఉద్యోగం గల కోడల్ని తెచ్చుకుంటారు. వాళ్ళిద్దరూ చాలా భార్యాభర్తలు వాళ్ళు ఎట్లున్నారో రెండో ఫ్యామిలీ కూడా అంత గొప్పగా చదువుకోవటం వలన, ఉద్యోగం సంపాదించడం వలన రెండవ కుటుంబం. ఆ రెండవ కుటుంబంలో ఒక చిన్న సమస్య ఏమిటంటే కూతురు తాననుకున్న వాడిని పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది. చదువు పూర్తి అయిన తర్వాత పెళ్లి చేసుకోవడం. ఇందులో చాలా కథలలో అదే కొట్లాడు. మనకు స్త్రీకి సంబంధించిన విషయంలో వచ్చినప్పుడు స్త్రీకి శరీరం ఉంది, స్త్రీకి మెదడు ఉంది, స్త్రీకి హృదయం ఉంది, అనుభవం ఇవ్వము అని మనం అనుకుంటాం. ఆయన అనుభవం ఇచ్చిన కథలు ఇవి అనుభవానికి దగ్గరగా ఉండే కథలు. కనుక ఆ అమ్మాయి కూడా చక్కగా అనుకున్న అబ్బాయినే పెళ్లి చేసుకుంటుంది. ఆ రెండవ కుటుంబాలు కూడా చాలా హాయిగా ఉంటాయి. మూడవ కుటుంబాలు ఎవరు? మునిమలు, మునిమనులు. వాళ్ళు కూడా బాగా చదువుకుంటారు. ఇక చివరిగా మిగిలింది ఏంది ఈ పందాలలో అని అంటే భార్యాభర్తలు అన్నీ పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు ఏమనుకుంటారంటే ఆధ్యాత్మిక చింతనలోకి ప్రవేశిస్తారు. దానితో కథ పూర్తి చేస్తారు. అంటే ఒక కథ కొనసాగి చివరకు ఏదో చివరకు ఆశ్రమాలకు వెళ్ళడము, దైవ కార్యాల్లోకి వెళ్ళడము, వెళ్ళే కుటుంబ జీవితం
చాలామందికి ఉంటుంది, అది ప్రశాంత జీవితం అనుకుంటారు అని. మిగతా ఏ కథలకు ఆ గుణం ఉండదు. ఆ ఒక్క కథకు మాత్రమే ఆ గుణంతో రాయబడ్డ కథ. అయితే ఆయన ఆశించిన ప్రపంచం అది, ఆయన మనసులో ఉన్న ప్రపంచానికి అది ప్రతిరూపంగా ఉన్న కథ. అయితే దానికి చేరే కథలు, అది చివరి కథ. దానికి చేరని కథలలో ఇందులో ఉన్న కథలలో ప్రధానమైన అంశాలు ఏమిట అని అనుకుంటున్నప్పుడు ఇందులో చేపల కథ, వట్టి చేపల కథనే కదా ఈ ఇల్లు దొరకని కథ ప్రధానమైంది. ఇల్లు దొరికింది అని, ఇల్లు ఎక్కడ దొరికింది పసునూరి రవీందర్ అనంటే, ఊర్లో దొరికిందా, పట్టణంలో దొరికిందా, మనుషుల మధ్య దొరికిందా, బంధువుల మధ్య దొరికిందా, ఆర్థిక వనరుల మధ్య దొరికిందా, ఎక్కడ దొరికింది అంటే మళ్ళీ ఒక దళితుడే, పూలేని నమ్ముకున్నవాడు, తర్వాత అంబేద్కర్ని నమ్ముకున్నవాడు, ఎవరు ఇవ్వకపోయినా సరే బంగ్లా మీద ఒక గది ఉంది, ఉండగలిగితే ఉండండి, లేకపోతే మీ ఇష్టం అని వాడు చాలా స్పష్టంగా చెప్తాడు. నా జీవితం ఇక్కడనే ఉంచుకోవాలి అని కథ ముగిస్తుంది. ఈ కథ మనకు చాలా స్పష్టంగా దొరుకుతుంది, ఇల్లు దొరికింది అనేది. ఇల్లు ఈనాటి కాలంలో రాచకొండ విశ్వనాథ శాస్త్రి ఇల్లు అనే నవల రాశాడు. ఇంటి అపార్ట్మెంట్ సిస్టమ్ ఎంత భయంకరంగా మారిందో ఆయన తొలిసారిగా తెలుగు సాహిత్య పేజీల్లోకి తీసుకొచ్చారు. కనుక ఈ కథను మనం చూస్తున్నప్పుడు అస్తిత్వం ఎక్కడ కాపాడబడుతుంది దళితుడిది అంటే, మరొక దళితుడే ఆ అస్తిత్వాన్ని కాపాడగలడు. అంటే చాలా లోతుకు వెళ్ళినప్పుడు విప్లవోద్యమాలు విస్తృతంగా జరిగిన తర్వాతనే స్త్రీవాద, దళితవాద, మైనారిటీవాద, మిగతావాద ఉద్యమాలన్నీ వచ్చినాయి. అందులో దళితులకు దళితుడు కాపాడుతాడు అనే ఒక స్పష్టమైన భావన ఆయనకున్నది అని అనిపిస్తుంది. ఈ మొత్తం కథలలో విలన్ ఎవడబ్బా అని అనుకున్నాడు. ఈ మొత్తం కథలలో విలన్ ఎక్కడైనా ఉన్నాడా అని అంటే, ఈ విలను ఓడిపోతాడు. ఎప్పుడైనా విలను సినిమాల్లో ఓడిపోతుంటారు. ఎక్కడైనా ఉన్నాడా అని వెతుకుతుంటే నాకు ఈ కథలలో విజయ్ కథలోనే దొరికాడు. ఈ విజయ్ కాదు, యాదగిరి, విజయ్ కథ యాదగిరి కింది అట్టడుగు వర్గం నుంచి వచ్చినవాడు. వాడు ఊరికి సర్పంచ్ అయ్యాడు. వాడికి ఒక ఫ్రెండ్ రమేష్ ఉప సర్పంచ్ అయ్యాడు. నువ్వు మా ఇది కథ కొనసాగుతూ ఉంటుంది. కానీ వచ్చిన చిక్కు ఏమిటంటే, ఎక్కడ అంటే దేవాలయం కట్టించడంలో జీవితాన్ని అంకితం చేసుకున్నాడు యాదగిరి. కానీ దేవాలయ ప్రారంభానికి కావలసిన ఇన్విటేషన్ వేశాడు. ఆ కథలో ఉన్న రహస్యం అక్కడ ఏముంది అంటే, ఇన్విటేషన్లో వాడి పేరు ఉండదు. వాడేమో హాస్పిటల్లో ఉన్నాడు. రమేష్ గారు ఏం చెప్తాడనంటే, ఒరే నువ్వు పెళ్లి చేసుకోలేదు, ప్రారంభం గుడి ఉంటుంది, వివాహమైన వాళ్ళు మాత్రమే ఆ గుడిలోకి వెళ్ళడానికి వీలుంటుంది, పూజ చేయడానికి వీలుంటుంది, అందువల్ల పంతులు గారు నీ పేరు వేయలేదు అంటాడు. వాడికి తిక్కలేస్తుంది, ఇది పంతులు గారు వేయలేడు, దీని వెనక రహస్యం అనుకుంటాడు. అది రెండవ అంశం. ఈ రమేష్ యాదగిరి కథలోని గోపి అనే ఒక పాత్ర ఉంటుంది. ఇది చాలా కీలకం. ఇది ఒకటే మొత్తం కథలలో ఉన్న గోపి పాత్ర. ఈ గోపి పాత్ర ఏం చేస్తుందంటే, ఊరిని యాదగిరి ఆక్యుపై చేస్తున్నాడు, వాడు దళితుడి నుంచి వచ్చాడు, ఊరిని ఆక్యుపై చేయడం ఏంది, నేను కదా ఇలా ఉన్నవాడిని, ఎన్నడైనా వీడిని కొట్టాలని వాడు అనుకుంటాడు. ఈ రెండు గ్రూపులు చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంటాయి ఊళ్ళో. ఇప్పుడు కూడా జరుగుతున్నది అదే. ఈ రెండు గ్రూపులు జరుగుతున్నప్పుడు పై గ్రూపులో ఉన్నవాడు ఎమ్మెల్యే. వాడేమనుకుంటాడంటే, నేను ఊరిలోకి వెళ్తే ఏ గ్రూప్తో ఉండాలి అని వాడికి ఐడియా. రెండు గ్రూపుల ద్వారా గ్రహించి ఆ ఎమ్మెల్యే యాదగిరి గ్రూప్కి సపోర్ట్ చేస్తాడు. వాడికి పెళ్ళైన తర్వాత, లక్ష్మితో పెళ్ళైన తర్వాత దేవాలయంలో మొట్టమొదట పూజ చేయడానికి వెళ్తాడు. అంటే గోపి గ్రూప్ ఓడిపోతుంది ఎన్నటికైనా అనే భావజాలము స్పష్టంగా మండల స్వామికి ఉంది అని ఆ కథ ద్వారా మనం గ్రహించడానికి వీలుంటుంది. అయితే ఇలాంటి ఇవి ఒట్టి చేపల కావండి. దేవిప్రియ చేప చేపలు అన్నాడు కదా. ఇవి ఒక్కొక్క దానికి జీవం లేని పాత్రలు ఒట్టి చేపలంట. ఇవి జీవమున్న పాత్రలు. పైకి మాత్రమే ఒట్టిది ఏమిటి అని అంటే వాళ్ళ మూఢనమ్మకాలు, వాళ్ళ ఏదైతే అణిచివేస్తున్న సమాజంలో
వాటి యొక్క విలువలు అందులో చాలా బలంగా చెప్పడానికి ప్రయత్నం చేశారు. అందులో చదువుకున్న వాళ్ళకు చదువు రాని వాళ్ళకు ఉండే తేడా ఏమిటంటే చదువుకున్న వాళ్ళకు తెలివితో పాటు బద్మాస్తనం కూడా ఉంటుంది. ఈ లౌక్యం అంటారు ఇది. చదువుకున్న వాడికి చదువు రాని వాడికి మంచి చదువుకున్న వాళ్ళకు ఉన్న లౌక్యం వేరు, దుర్మార్గపు చదువుకున్న వాళ్ళ లౌక్యం వేరు. అందులో ఏమిటంటే కుటుంబాన్ని నడుపుకునే ఒక తల్లి ఒకరింట్లో పని మనిషిగా పనిచేస్తుంది. చాలా గొప్పగా రాశాడు కథ అంతా చివరకు కరోనా వచ్చింది. దీనిలో 2-3 కథలు కరోనా కథలు, కరోనా కాలాన్ని ఆధారం చేసుకొని రాశాడు. అయితే ఆ కథల్లో ఏమిటంటే చివరకు కొడుకు ప్రయోజకుడు అవుతాడు. తల్లిని ఆ ఇంట్లో గడిలో ఉన్న వారింట్లో ఉన్న వాళ్ళు వాడు ప్రతిసారి చెప్తుంటాడు, నీకు ఇంత పని చేయించారు కదా, నీకేమైనా ఇచ్చారా, వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళైనా ఇది జరిగినా నీకేమి ఇవ్వలేదు కదా, నువ్వు పని చేయి అని కొడుకు చదువుకున్నవాడు లౌక్యం చెప్తూ ఉంటాడు. ఆ అమ్మ వినదు, ఖచ్చితంగా పనిచేస్తుంది. అయ్యో కరోనా వచ్చిందని వాడే ఒక లౌక్యాన్ని ప్రవేశపెడతాడు. ఆమెకేమో చచ్చినట్టుగా ఒక పని చేసేవాడు దొరకడు. ఈ కరోనా కాలంలో ఉన్న సందర్భం మరి చాలా వ్యత్యాసాన్ని బాగా బలంగా చెప్పాడు. చివరికి ఏమంటాడంటే మా అమ్మ కూడా మీ అమ్మని పంపించు, ఎంత డబ్బు అయితే అంత డబ్బు మీ అమ్మకు చెల్లిస్తానంటాడు. కానీ మా అమ్మ కూడా కరోనా వచ్చింది, కానీ నేను తప్పనిసరిగా ప్రయత్నం చేస్తానంటాడు. ఎవరు కలవకుండా వెళ్ళి వంట చేసి డబ్బులు తీసుకుంటాడు. ఇది ఈనాటి కాలంలో ఉండవలసిన లౌక్యము, ఈ జాతికి ఉండవలసినది అని ఇలాంటి కథలు చాలా అద్భుతం. నేను 11 కథలు చదివినాను. అన్ని కథలు చెప్పడానికి కూడుకుంటే బాగా టైం అవుతుంది. ప్రతి కథ కూడా సజీవ పాత్రలు ఉన్నాయి అందులో. అవి ఏవో ఎక్కడి నుంచో తెచ్చుకున్నవి కావు. అందులో స్త్రీ పాత్రలలో 2 రకాల పాత్రలు అనుకోవాలి. ఒకటి నమ్మకాలతో బ్రతికే పాత్రలు, చివరికి అవి చైతన్యం పొందుతాయి. ఏ పాత్ర అయినా స్త్రీ పాత్రలను ఆయన ఎక్కువగా వాడుకున్నాడు. ఆ స్త్రీ పాత్రలలో చైతన్యాన్ని ప్రవేశపెట్టాడు. చివరికి వాళ్ళ చైతన్యం వస్తుంది. ఆ చైతన్యంలో చాలా బాగా ఆయన సొంత కథలు అనుకుంటా నేను. ఇవి రాసిన కథలు కావు, ఆయనకు సొంతంగా కలిగిన అనుభవాల వాస్తవ కథలే ఇవి. వాస్తవ జీవితంలో నుంచి వచ్చిన కథలే. అన్నిటికన్నా ఒక చిన్న మాట ఏంటి ముగిస్తాను. ఈ కథలో ఏమిటంటే పాపము బిడ్డకు చదివిద్దానే ఉండదు. 3 ఆడపిల్లలు చిన్న వయసులోనే పెళ్లి చేయాలని ఇప్పటికి కూడా అంతే. మనకు కూడా గ్రామీణ జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. తర్వాత అబ్బాయి దొరకడు అని వాడు శివగాడు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ అమ్మ ఒప్పుకోదు. చివరకు ఆ స్వాతి అమ్మాయికి చదువు మాన్పించేస్తారు. మాన్పించిన తర్వాత అది ఒక పిచ్చిలాగా తయారైపోతుంది. పిచ్చిదానిలాగా తయారైపోతుందని వాళ్ళ అమ్మా నాన్నలు ఏం చేస్తారంటే మంత్రాలు వేయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అన్నీ చేసిన తర్వాత చివరకు పెళ్లి కుదురుతుంది. ఆ పెళ్లిలో ఈ అమ్మాయి కొంత పిచ్చి ప్రవర్తన వస్తుంది. మేము మా అబ్బాయిని ఇవ్వమంటారు. అయ్యో నా కొడుకుతో గొడవ పడి వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, నేను ఇస్తాననుకున్నాను అనుకోని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటారు వాడు. ఆ మూఢనమ్మకాలు నమ్ముకునేవారు. చివరికి ఏం చేస్తారంటే 5 రూపాయల వడ్డీకి 50,000 రూపాయలు అప్పు తెచ్చి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక స్వామి గారి దగ్గరికి వెళ్తారు. వాడు విభూతి ఇస్తాడు. ఆ విభూతిని తీసుకొని వీళ్ళు పరమానంద భరితులై రైల్వే బస్టాండ్కి వస్తారు. అక్కడ శివ యొక్క స్నేహితుడు కలుస్తాడు రాజు. వాడు చాలా అద్భుతంగా కథను నడిపించాడు. అమ్మ మీరు నమ్ముతున్నారు తప్పు, నేను ఆయన దగ్గరనే పనిచేస్తుంటాను. వాడి దగ్గర బూడిద ఉండదు, పాడు ఉండదు, భస్మము విభూతి ఉండలు తయారు చేస్తాడు. అయిపోయిన తర్వాత నేనే ఇస్తుంటాను, తలా ఒకటి ఇస్తుంటాడు. ఆ ఉండల్లో ఇది ఉండా, కానీ ఇది నిజం కాదని చెప్తాడు వాడు. కొడుకు చెప్పినా లోకం చెప్పినా నమ్మరు. కానీ 50,000 పోగొట్టుకున్న ఈ ఉండ ఇంత ప్రమాదకరమైందా అని అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు. అంటే ఆర్థిక సంబంధాలు రియలైజ్ కావడానికి కూడా వీలుంటుంది అనేది. ఇవి కొంత సామాజిక చైతన్యంతో ఉన్న కథలు ఉన్నాయి, కొన్ని అస్తిత్వ చైతన్యంతో ఉన్న కథలు ఉన్నాయి, కొన్ని నిబద్ధమైన చైతన్యంతో ఉన్న కథలు. స్వామి ఈ కథలు రాసిన తర్వాత నాకు ఒక ఆనందం పెట్టాడు. స్వామి ఇన్విటేషన్ పంపుతూ, ఇగో సార్ నేను ఒక మీటింగ్ పెట్టుకున్నాను, దయచేసి మీరందరూ రావాలి నా మీటింగ్కు అని స్వామి రాసినట్టుగా పెట్టారు ఇన్విటేషన్. నిజానికి ఇది స్వామి కుటుంబానికే కాదు, నల్గొండ జిల్లాకే కాదు, మన తెలంగాణకు గర్వించదగ్గ కవిగా, రచయితగా, అధ్యాపకుడిగా, సహనశీలిగా
గొప్ప మానవ సంబంధాలను ప్రేమించే ఒక గొప్ప రచయితగా ఉన్నవాడు. ఆయన నాకు ఒక సముద్రం నేను నా దగ్గర లేదు, కానీ ఆ ఊరు మాత్రం ఈ కథల ద్వారా నేను వింటూనే ఉన్నానని చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది.